భయమేసి అంతే చక్కెట్ గారు మూర్ఖురా నా కొర గుడితో రాడు తన్నెవరు అందుకు వచ్చాను నీకు కూడా అని అమ్మ నీకేం కావాలి సలం తల్లి వెళ్ళిపోతే మూర్ఖుడు ఏదో తెలియక చేసాడు తప్పండి దెయ్యమని ఒకరు కొడదామంటే నా మీద చేశారని చంపేస్తానండి వాడు అలా ఉన్నాయి కోళ్ళు అలాగే అందరూ వెళ్ళిపోయి చీకట్లోనే పెట్టని తెచ్చేసుకుని పీకొరికేసి రక్తం అంతా పీసేసి పెట్టిన అలా పడేసి మన తెలకాయ ఎంత దొంగవారం ఎంత చేసి ముళ్ళు ఆ ముళ్ళలో వెళ్ళిపోండి నడిచి గుడికి అమ్మ గుడికాల దాకా వెళ్ళిపోయాడు వెనకాల అందరూ జోడు తొడుక్కుని అటు ఇటు ముళ్ళుకు పోయి మనకు గుర్తుకుంటాయి మరి అంతా గుడికాలకి వెళ్ళి తిరిగి వచ్చేసి ఇలా తరుపు వచ్చారు ఎందుకు రమ్మంటున్నారు శుభ్రంగా తాగుతాను చేసి అప్పట్లో కూడా కొంచెం దేవతలు తిరిగిలే బాగిద్దమ్మంట పల్లాలమ్మ మాలెచ్చమ్మ ఇంకా మొత్తం దేవుళ్ళు అంతా దేంతో కానీ చింతకాడ మాస్టర్ కూర్చుని తెల్ల బొట్లు కట్టుకుని చింతకాడ కూర్చుని మాట్లాడుకునేవారు ఎవరు దేవుళ్ళ దేవుళ్ళు కనపడేవారంట మంచిది రఘు చూడలేదు అందుకని కూర్చుని అక్క నాకు అది ఎట్లేదే చెల్లె నాకు ఇది ఎట్లేదే అక్క నాకు ఇది ఎట్లేదు అని చెప్పుకునేవారట ప్రతి అమావాస్యకి ఏ దేవుళ్ళు బాగిత్తమ్మ సత్తముళ్ళు ఉంది గుడి ఇంటికాడ మాలచ్చమ్మ పత్తూరు రావులమ్మ ముగ్గురు జనం ఇంకా ఉంటారు కదా అమ్మ వాళ్ళు మీ అమ్మ అమ్మగారు కుటుంబం మసీనంకమ్మ కొలిచేవారంట అదే మసీనంకమ్మ మీ అమ్మ పేరు ఇంకేమంటున్నారు కానీ ఆ మసీనమ్మని కొలిస్తే మరి వాళ్ళ తరతరంతరం అంతా తినేసిందంట కొలిచి కుదిరైతే తినేద్దాం చంపేద్దాం చెత్తమ్మోటి మసీనంకమ్మోటి సత్యం దేవుళ్ళని కొలకూడదు పరుపులు ఆరాధించుకోవాలి